కాలం మార్పులు తెస్తుంది. కొన్నిటిని మాయం చేస్తుంది. మన కళ్ళెదురుగుండానే కనబడేటటువంటిది ఇదివరకు ఉన్నటువంటి టెలిఫోన్ బూతులు మాయమైపోయినాయి. అదే సందర్భంలో కాయిన్ ఫోన్స్ మాయమైపోయినాయి. వాటి ప్లేసుల్లో సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. ల్యాండ్ ఫోన్లు మాయమైపోయినాయి. ఇదే సందర్భంలో స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఇట్లా మన కళ్ళెదురుగా ఈ 30, 40 ఏళ్లలో చూసి ఇప్పుడు మాయమైపోయినాయి ఏంటి? గుమస్తాలు మాయమవుతున్నారు. కూలీలు మాయమవుతున్నారు. అలాగే కోడళ్ళు వండి పెట్టడం మాయమవుతున్నది. అత్తమామలు మాట సాయం చేయడం తగ్గిపోతుంది. అది మాయమైపోతుంది. అల్లుళ్ళకి గౌరవము మాయమైపోతుంది. పోస్ట్ మెన్లు మాయమైపోయారు. మొత్తం విని వైద్యం చేసే డాక్టర్ల యొక్క ఆలోచన ధోరణి మాయమైపోయింది. చీర రవికలు మాయమైపోతున్నాయి. పుస్తక పట్టం మాయమైపోతుంది. రేడియోకి శ్రోతలు కరువు అవుతున్నారు. పెరడు బావులు అనేది మాయమైపోతున్నాయి. సైకిళ్ళు కనబడకుండా పోతున్నాయి. ఎండావకాయలు మాయమైపోతున్నాయి. కుంపడ మీద దెబ్బరొట్టె కనబట్టలేదు. మట్టి వాసన మాయమైపోతుంది. పిడతల కింద పప్పు అమ్మేటటువంటి సిస్టము మాయమైపోతుంది. అర్ధరాత్రి అయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయమైపోతున్నాయి. కుంకుడుకాయ, సీకాకాయ మాయమైపోయినాయి. వాకిటి పూల మొక్కలు మాయమైపోతున్నాయి. వాకిట్లో పూల మొక్కలు పెంచేవాళ్ళు ఇదివరకు అవి కనిపించట్లేదు. పిచ్చుకలు, సీతాకోక చిలుకలు ఎప్పుడు మాయమైపోయినాయి. సత్తు గిన్నెల్లో చారు పక్కకి వెళ్ళిపోయింది. స్కూల్లో గ్రౌండ్స్ పోయినాయి. సంఘంలో నిజాయితీ తగ్గిపోతుంది. చెరువుల్లో ఆటలు పోయినాయి. కోతికమ్మొచ్చి కబడ్డీ లాంటి ఇప్పుడు పెద్ద ప్రొఫెషనల్ అయిపోయినాయి. న్యాచురల్ మాయమైపోతుంది. అట్లాగే అవగోచి కూడా మాయమైంది. ధూళి లేని గాలి మాయమైపోయింది. పాళి ఉన్న పెన్ను మాయమైపోయింది. స్నేహితుడు ఖాళీగా ఉండడం కూడా మాయమైపోయింది. ఓవరాల్గా చూస్తే నిలకడగా కురిసే వారం లేవు. నిర్మానుష్యమైన ఏకాంతం లేదు. కంటి మీద నిద్ర మాయమైపోతుంది. వెన్నెలు చూడాలంటే అది కరువు అయిపోతుంది. 10 నిమిషాలు ఏకాగ్రత ఉండట్లేదు. దోమలు లేని పార్కులు లేవు. అలాగే మనుషులకి సెక్యూరిటీ కరువు అయిపోయింది. ఏదైనా సరే సరదాగా ఉండేటటువంటి రోజులు మాయమైపోయినాయి. గందరగోళపు వాతావరణాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి.